సో అసలు ఫిస్టులా ఎందుకు ఫామ్ అయిపోతుంది అనుకుంటే కనుక దీనికి కూడా మెయిన్ రీజన్ మలబద్ధకం. ఈ మలబద్ధకం ద్వారా ఏమైతాయంటే మనకు కొన్ని యానల్ గ్లాండ్స్ ఉంటాయన్నట్టు. ఆ గ్లాండ్స్ అడ్డం పడడం వల్ల యానల్ గ్లాండ్స్‌లో ఉండే సెక్రీషన్స్ అలాగే పెరిగిపోయి దానివల్ల యాబ్సెస్ ఫామ్ అయిపోతూ ఉంటుందన్నట్టు. సో యూజువల్‌గా మనకు మలద్వారం ఏదైతే ఉందో మలద్వారం పక్కనే చుట్టుపక్కల ఎక్కడైనా గడ్డలు గనక అయితే గనక అవి చీమగడ్డలు గానీ, సెగ్గడ్డలు అంటాం కదా! అట్లాంటి గడ్డలు ఫామ్ అయినప్పుడు ఏమైతదంటే ఈ గడ్డలు మనం తొందరగా పలగొట్టి చీమును తీసేసేయాలి బయటికి. ఎప్పుడు పలగొట్టి తీస్తాము అంటే మీరు తొందరగా గమనించుకొని గనక సర్జన్ దగ్గరికొస్తే చిన్న నిక్కిచ్చేసి ఆ చీమును తీసేయడం జరుగుతుంది. బట్ ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేసి దానికి ఓన్లీ మందులే వాడదామని చెప్పేసి వదిలేస్తే గనక ఆ చీము గడ్డ ఏదైతే ఉందో ఆ చీము గడ్డ మెల్లగా స్లోగా లోపలికి కూడా పాక్కుంటూ వెళ్ళి దగ్గరలో ఉన్న మోషన్‌కి పోయే ద్వారం కనిపిస్తది కాబట్టి అక్కడ ఓపెన్ అయిపోతది. చీము బాడీలో ఎక్కడైనా చీము ఉంటే గనక మన బాడీ ఎంత తొందరగా చీమును బయటకి పంపాలని ట్రై చేస్తూ ఉంటుంది. సో, మనం పంపకపోయినా అంటే బాడీ పంపకపోయినా మనం కట్ చేసైనా తీసేసేయాలి. బాడీ పంపించే వరకు ఆగితే ఏం చేస్తదంటే ఆ చీము ఎక్కడ పడితే అక్కడ బొక్కలు కొట్టుకుంటూ లోపల కూడా సొరంగంలాగా మార్గం చేసుకొని లోపల కూడా చీము గడ్డ అనేది పగిలిపోతుంది. సో, దీనివల్ల ఏమవుతుందో ఒక ట్రాక్ట్ ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు లోపల ఓపెన్ అయింది, బయట ఓపెన్ అయింది. దీనికి ఒక ట్రాక్ట్ ఫామ్ అయిపోయిందన్నట్టు. ఒక రోడ్ ఫామ్ అయిపోతదన్నట్టు. ఈ ట్రాక్ట్‌నే మనం ఫిస్టులా అంటాం అన్నట్టు. సో, లోపల ఒక ఓపెనింగ్, బయట ఒక ఓపెనింగ్ ట్రాక్ట్ ఫామ్ అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మంచిగా క్లోజ్ అయిపోతది. చూస్తే మళ్ళా చీమంతా బయటకొచ్చిన తర్వాత పెయిన్ రిలీఫ్ అయిపోతది. ప్రశాంతంగా అనిపిస్తది. బట్ తర్వాత మెల్లగా చీమనేది కారుతూ ఉంటుందన్నట్టు. దీన్నే ఫిస్టులా అంటాం అన్నట్టు.